కర్నూలు జిల్లాలో రాజకీయ దుమారం రేపిన గురు రాఘవేంద్ర ప్రాజెక్టు పంప్ హౌస్ దోపిడీకి పాల్పడిన దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్రకు చెందిన పాత నేరస్తులు కిరణ్, సరవది, కరీముద్దీన్, షేక్ జహీర్లను నిందితులుగా పోలీసులు గుర్తించారు. మరో 4 పరారీలో ఉన్నట్లు డీఎస్పీ శ్రీనివాసాచారి తెలిపారు. కర్నూలు జిల్లా కోసిగి, మంత్రాలయం, నందవరం, డోన్, కడప జిల్లా కమలాపురంలో 2 నెలల క్రితం పంపు హౌస్లో కాపర్ వైర్ చోరీకి కేసులు నమోదయ్యాయి. ఒక 10 నిమిషాలు అబద్ధమండి. మన సమీప ప్రాంతాల్లో ఇటీవల జరిగినటువంటి కాపర్ వైర్ దొంగతనం, ముఖ్యంగా తుంగభద్ర పరివాహక ప్రాంతాల్లో గురు రాఘవేంద్ర లిఫ్ట్ ఇరిగేషన్స్ ఛాలెంజింగ్గా తీసుకొని కర్నూలు ఎస్పీ గారు ప్రత్యేక ఈరోజు పత్రికాముఖంగా కర్నూలు జిల్లాలో మంత్రాలయం, మాధవరం, నందవరం, కోసిగి తదితర ప్రాంతాల్లో తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతాల్లో గురు రాఘవేంద్ర లిఫ్ట్ ఇరిగేషన్ పంపుకు సంబంధించి ఏర్పాటు చేయబడినటువంటి ట్రాన్స్ఫార్మర్లు, వాటిలో ఉండేటువంటి వైర్లు, రాగి ప్లేట్లు మరియు ఆయిల్ దొంగిలించిపోయే ముఠ ఒకదాన్ని మహారాష్ట్ర వారిని గుర్తించడం జరిగింది. ఆ మహారాష్ట్ర ముఠాని పత్రికాముఖంగా అందరి ముందు హాజరుపరచడం జరిగింది. దాంట్లో నిన్న అరెస్టు కాబడినటువంటి ముద్దాల వివరాలు: కిరణ్ సత్పదే, వయసు 20 సంవత్సరాలు ఉన్నది. ఇతను మజ్గల్లార్ పట్రూడ తాలూకా, బీడ్ జిల్లా, మహారాష్ట్రకు సంబంధించిన వాడు. రెండవ అతను కరీముద్దీన్, వయసు 47 సంవత్సరాలు. తర్వాత ఖైదరాబాద్ ప్లాటు, ఖైదరాబాద్ డిస్ట్రిక్ట్, పర్బానీ జిల్లా, మహారాష్ట్ర రాష్ట్రానికి సంబంధించిన వాడు. షేక్ జహీర్ అనే అతను పుల్హరి బిల్డింగ్, పర్బానీ టౌన్ జిల్లా మరియు మహారాష్ట్ర. ఈ ముగ్గురు కలిసి మహారాష్ట్ర నుంచి ఒక ఐషర్ మినీ లారీ మరియు మహీంద్రా జైలో జీప్ను తీసుకొని మన ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాలైనటువంటి మంత్రాలయం, మాధవరం, నందవరం, కోసిగి తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ పంపు సెట్లో ఉన్నటువంటి రాగి వైర్లు దొంగిలించుకొని వెళ్ళడం ద్వారా వాళ్ళు దొంగతనాలకు పాల్పడ్డారు. కానీ దాని యొక్క పర్యవసానం ఈ పరిహార ప్రాంతంలో ఉండేటువంటి రైతులందరి మీద పడింది. వాళ్ళకు వ్యవసాయానికి నష్టం కలిగింది. నీరు అందక చాలా బాధలు ఇబ్బంది పడ్డారు. దీని మూలంగా